ఇవన్నీ కూడా మనకి ఫుల్ఫిల్ అవ్వాలి అంటే, ఏదైతే మనం డ్రీమ్స్ పెట్టుకొని వచ్చామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అంటే, సో మనం ఏదైతే వెస్టీలో వర్క్ చేస్తామో దాంట్లో ఎక్కువగా డబ్బులు ఎక్కడ వస్తుంది అనేసి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. బికాజ్ ఎప్పుడైతే ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తుంది, ఎలా వర్క్ చేస్తే వస్తుంది, ఏ డెప్త్ లో వర్క్ చేస్తే వస్తుంది, ఎన్ని పీవీలు తీసుకుంటే వస్తుంది, ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో అప్పుడు మీ డౌన్లైన్ కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. సో అందుకోసమే ఇప్పుడు నేను లీడర్షిప్, మనకి ఏదైతే ఓవర్ రైడింగ్ బోనస్ ఉందో, మన కంపెనీది హైయెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఇస్తుందో దాంట్లో మనము క్యాలిక్యులేషన్ ముఖాంతరం మీకు విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఫస్ట్ నేను మాట్లాడతాను మన కంపెనీలో ఉన్న ఇన్కమ్స్. సో మీ అందరికీ తెలుసు మన కంపెనీలో 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. దాంట్లో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్ ఆర్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ 10 to 20% ఉంది. దాంతో పాటు మన కంపెనీలో పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%, డైరెక్టర్ బోనస్ 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలైడ్ క్లబ్ బోనస్ 2%. సో ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి ఎక్కువగా డబ్బులు వచ్చేది ఎక్కడ అంటే ఎల్ఓబి, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఎంత అంటే 18%. సో ఈ 18% ని కంపెనీ ఎలా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అది ఎలా మనకి ఆ ఏ ఆధారం మీద మనకి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు మీ అందరికీ తెలుసు పివి బివి అంటే మీ అందరికీ తెలుసు, అయినా కూడా ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ పివి అంటే పాయింట్ వాల్యూ అని చెప్తాము, బివి అంటే బిజినెస్ వాల్యూమ్ అని చెప్తాం. సో పివి అనేది పాయింట్ వాల్యూ అనేది మన లెవెల్ క్వాలిఫికేషన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి, బివి అనేది మన బోనస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఇక్కడ ఇండియాలో ఒక పివి నేను తీసుకోవాలి అంటే 30 రూపీస్ ప్రోడక్ట్ ని నేను పర్చేస్ చేయాలి. నేను చెప్తున్నది హెల్త్ కేర్ ప్రోడక్ట్. సో 30 రూపీస్ ది ప్రోడక్ట్ ని నేను పర్చేస్ చేసినట్లయితే నాకు ఒక్క పివి నా ఐడిలో యాడ్ అవుతుంది. అలా ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 పీవీలు తీసుకోవాలి. 100 పీవీలు తీసుకోవాలి అంటే 300 రూపీస్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాలి. సో ఇక్కడ ఒక పీవీకి 30 రూపాయలు స్పెండ్ చేస్తే నాకు ఒక పీవీ వస్తుంది. అలా ఒక పీవీ నా ఐడిలో యాడ్ అయింది అంటే అది ఎంతకు సమానం అంటే 18 బీవీకి సమానం. సో 18 బీవీ ఒక పీవీకి ప్రతి ఒక్కరు రాసుకోవాల్సి ఉంటుంది. దయచేసి రాసుకోవడానికి ట్రై చేయండి. 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్, 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ. 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ. సో రాసుకున్నాను అనుకుంటున్నా. సో ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% ఏదైతే ఉందో దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారని మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఈ నెల ఒక 100 కోట్ల బీవీ బిజినెస్ చేసింది అనుకోండి. బీవీలో చెప్తున్నా, రూపీస్ లో చెప్పట్లేదు. 100 కోట్ల బీవీ బిజినెస్ చేసింది. ఆ 100 కోట్ల బీవీలో 18% ని పక్కన పెడతారు. సో 100 కోట్ల బీవీలో 18% అంటే ఎంత? 18 కోట్ల బీవీ. ఆ 18 కోట్ల బీవీ ఏదైతే ఉందో దాన్ని 6 నెలలో ఎవరైతే ఎల్ఓబి అచీవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే మనం ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయలేం. బికాజ్ నేను 6,000 పీవీలు చేసి ఎల్ఓబి తీసుకుని ఉంటాను, మీరు 8,000 పీవీలు చేసి ఎల్ఓబి తీసుకుని ఉంటారు, ఇంకొంత 19, 10,000, 20,000, 30,000 చేసి ఎల్ఓబి తీసుకుని ఉంటారు. వాళ్ళది ఒక లెవెల్స్ అనేది ఉంటుంది. సో లెవెల్ కి తగినట్టు వాళ్ళు చేసిన పీవీకి తగినట్టు మన పాయింట్స్ ఎంత అని కనిపెట్టాం. అది కనిపెట్టడానికి మన దగ్గర ఒక చార్ట్ ఉంది, అదే ఎల్ఓబి చార్ట్.
సో ఈ చార్ట్ అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి దయచేసి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చార్ట్ ముఖాంతరమే మనము ఇక్కడ ఎల్ఓబి క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో అందరూ కూడా ఫోటో తీసుకున్నాను అనుకుంటున్నా. సో ఈ చార్ట్ ప్రకారం వాళ్ళ లెవెల్ తర్వాత వాళ్ళు ఇచ్చిన పివి తగ్గినట్టు మనం పాయింట్స్ ని కనిపెడతాం. సిల్వర్ డైరెక్టర్ కి ఒక డెప్త్ 5%, గోల్డ్ డైరెక్టర్ కి 2 డెప్స్ 5%, అలా డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వరకు మనకి డెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళ పాయింట్స్ ని కనిపెట్టి ఆ పాయింట్స్ అన్ని కూడా యాడ్ చేసి 1 సెకండ్. సో ఇవన్నీ పాయింట్స్ ని యాడ్ చేసి ఇక్కడ 18% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ బీవీ నుంచి మనము డివైడ్ చేసినప్పుడు మనకి ఒక రూపీ వాల్యూ వస్తుంది. ఆ రూపీ వాల్యూ ఎంత అంటే రాసుకోండి, 1 LOB పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్ 15 పైసా, 2.15 అని రాసుకోండి. ప్రతి ఒక్కరు రాసుకోవాల్సి ఉంటుంది. 2 రూపీస్ 15 పైసా, ₹2.15. అంటే ఒక ఎల్ఓబి పాయింట్ నా దగ్గర ఉంది అంటే అది ₹2.15కి సమానం. అదే నా దగ్గర 100 LOB పాయింట్స్ ఉంది అంటే ₹215కి సమానం. 1000 పాయింట్స్ ఉంది అంటే 1000 ఇంటూ 2.15 ఎంత అయింది? 2150. అలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఒక పాయింట్ కి రూపీ వాల్యూ ఎంతో తెలిసిపోయింది మనకి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మనకి పాయింట్స్ ఎంత వస్తుంది, మన స్ట్రక్చర్ కి పాయింట్స్ ఎంత వస్తుంది అనేది సారీ మన స్ట్రక్చర్ కి పాయింట్స్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ తో వినండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎల్ఓబి తీసుకోవాలి అంటే రెండు కండిషన్స్ ఉంది. దాంట్లో ఫస్ట్ కండిషన్ రాసుకోండి, మినిమం సిల్వర్ డైరెక్ట్ అయి ఉండాలి. మినిమం సిల్వర్ డైరెక్టర్, మినిమం సిల్వర్ డైరెక్టర్. మినిమం సిల్వర్ డైరెక్టర్. సెకండ్ కండిషన్, క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరిగి ఉండాలి. సెకండ్ కండిషన్, క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరిగి ఉండాలి. కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరిగి ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ ని ఎప్పుడైతే మనం ఫుల్ఫిల్ చేస్తామో అప్పుడు మనకి ఎల్ఓబి వస్తుంది. సో ఇప్పుడు మనకు కండిషన్స్ అర్థమైపోయింది, తర్వాత టేబుల్ అర్థమైంది. అందరూ టేబుల్ ని స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నా. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్కి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. నేను సిల్వర్ డైరెక్టర్, నా సైడ్ వాళ్ళు 3000 పివి. నా కింద ఏ ఉన్నాడు, బ్రాంజ్ డైరెక్టర్, అతను 3000 పివిలు చేశాడు. సో ఈ సిచ్యుయేషన్ లో నాకు ఎల్ఓబి వస్తుందా? చాట్ బాక్స్ లో రిప్లై చేయండి.
ఈ సిచ్యుయేషన్ లో నాకు ఎల్ఓబి వస్తుందా? ఓకే. 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 కొంతమంది మాత్రమే రిప్లై చేస్తున్నారు, అందరూ రిప్లై చేయాలి. బికాజ్ మీరు ఎప్పుడైతే రిప్లై చేస్తారో అప్పుడు మీరు నేను చెప్తున్నది వింటున్నారని అర్థం. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ సిచ్యుయేషన్ లో ఇతనికి ఎల్ఓబి రాదు. బికాజ్ ఫస్ట్ కండిషన్ అయితే కంప్లీట్ అవుతుంది, అంటే సిల్వర్ డైరెక్టర్. బట్ సెకండ్ కండిషన్ ఏంటి? క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 కన్నా ఎక్కువ పివి బిజినెస్ జరిగి ఉండాలి. సో ఈ సిచ్యుయేషన్ లో బిజినెస్ జరగలేదు. సో ఇతనికి ఎల్ఓబి రాదు. అదే ఏ 3000 చేయలేదు, 8000 చేశాడు అనుకోండి, 8000 చేశాడు అనుకోండి, ఇప్పుడు వస్తుందా? ఓకే. సో అందరూ కూడా వస్తుంది అంటున్నారు, వెరీ గుడ్. సో ఇతనికి ఎల్ఓబి వస్తుంది. ఎంత వస్తుంది? ఇప్పుడు చార్ట్ ఓపెన్ చేయండి. సో ఆ చార్ట్ ప్రకారం సిల్వర్ డైరెక్టర్ కి ఒక డెప్త్ వస్తుంది. ఎన్ని పర్సెంటేజ్? ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. చార్ట్ చూడండి. చార్ట్ ప్రకారం సిల్వర్ డైరెక్టర్ కి ఒక డెప్త్ కి ఎన్ని పర్సెంటేజ్? 5%. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే 8000 ఇంటూ 5% చేయండి. అక్కడ చేస్తూ ఉండాలి, ఇక్కడ చాట్ బాక్స్ లో రిప్లై చేస్తూ ఉండాలి. 8000 ఇంటూ 5%. 8000 ఇస్మాయిల్ ఇంటూ చాట్స్ 5. వస్తున్నాయా ఇస్మాయిల్? ఎస్ ఎస్ సార్, నేను ఇది పెట్టాను, ఇది హోస్ట్ పెట్టాను నేను. అచ్చా, మీకు బెటరే. ఓకే సార్, ఆ, రైట్. ఎందుకంటే మళ్ళీ అందరికీ కూడా రైట్. కన్ఫ్యూజ్ అవ్వకూడదని. అదే నాకు కూడా కనిపిస్తలేదు, అదే చూస్తున్నా సార్. ఆ, ఓకే సార్. ఓకే థ్యాంక్ సార్, యూ. ఓకే. ఓకే. సో 8000 ఇంటూ 5% చేసినప్పుడు 400 వచ్చింది. సో ఒక పీవీకి ఎంత? 18 పీవీ. సో 400 ని 18 నుంచి మల్టిప్లై చేయండి, 18. 18 నుంచి మల్టిప్లై చేయండి. సో ఎంత వచ్చింది? 8000 ఇంటూ 5%, 400. 400 ఇంటూ 18, 7200 వచ్చింది. సో ఇది ఈ 7200 ఏదైతే వచ్చిందో అది ఈ స్ట్రక్చర్ కి మనకు వచ్చే ఎల్ఓబి పాయింట్స్. సో ఎల్ఓబి పాయింట్స్ మనకి దగ్గర 7200 పీవీ, 7200 ఎల్ఓబి పాయింట్స్ ఉంది. సో అప్పుడే చెప్పాను, ఒక ఎల్ఓబి పాయింట్స్ ఉంటే అది ఎంతకు సమానం? ₹2.15కి సమానం. సో ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? ₹7, సారీ, 7200 పాయింట్స్ ఉంది. సో ఈ 7200 పాయింట్స్ మనం ఏం చేయాలి? ఇంటూ ₹2.15 చేయండి. 7200 ఇంటూ ₹2.15. ఓకే. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 15,480 రూపీస్. ₹15,480. ఇది మనకు వచ్చే ఎల్ఓబి ఇన్ రూపీస్.
సో ఐ థింక్ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నా, బికాజ్ అందరూ కూడా రిప్లై చేస్తున్నారు. సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్కి వెళ్దాము, బట్ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ మీరే చేయాలి. ప్రతి ఒక్కరు కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది, బికాజ్ మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలి అంటే మీరు క్యాలిక్యులేట్ చేసి చాట్ బాక్స్లో రిప్లై చేయాలి. చేయండి. సో అందరూ కూడా రిప్లై చేయాలి. ఓకే, సో చూద్దాం మీరు అందరూ కూడా చేసింది కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అని. సో ఇక్కడ కింద ఎవరు కూడా ఎల్ఓబి తీసుకోవట్లేదు, అంటే సిల్వర్కి ఈ ఏబి ఏదైతే బిజినెస్ జరిగిందో మొత్తాన్ని మీద అతనికి 5% వస్తుంది. సో 3500 ప్లస్ 4000, టోటల్గా 7500 అయింది. సో 7500 ఇంటూ 5% ఎంత అయింది? 375 అయింది. 375 ఇంటూ 18, 6750 పాయింట్స్. సో మన దగ్గర ఇప్పుడు 6750 పాయింట్లు ఉంది. ఒక పాయింట్ ఉంటే ₹2.15. సో ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? 6750 పాయింట్స్ ఉంది కాబట్టి ఇంటూ ₹2.15 చేస్తే మనకు వచ్చే ఎల్ఓబి ఇన్ రూపీస్ ఎంత అని మనం చూసినట్లయితే ₹14,512, ₹14,512. సో ఎవరికైతే ₹14,512 కరెక్ట్ వచ్చిందో వాళ్ళందరిది కూడా కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఐ థింక్ ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ గానే పెట్టినారు, ఎవరు కూడా రాంగ్ పెట్టలేదు. ఓకే, థ్యాంక్ యూ. సో ఐ థింక్ దీంట్లో ఎవరికి కూడా ఏమీ డౌట్ లేదు అనుకుంటున్నా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్లో రిప్లై చేయండి, మీకు 2 minutes టైం ఇస్తున్నా. ఎందుకంటే ఇప్పటివరకు మాట్లాడింది సింగిల్ లెవెల్ ఎల్ఓబి, నెక్స్ట్ మనం మాట్లాడబోయేది మల్టిపల్ లెవెల్ ఎల్ఓబి. దీంట్లో కన్ఫ్యూజన్ ఉంటే ఆ మల్టిపల్ లెవెల్ ఎల్ఓబి అర్థం అవ్వదు.
ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో రిప్లై చేయండి త్వరగా. లేదు, డౌట్ లేదు అనుకుంటే క్లియర్ అని మెసేజ్ చేయండి. సైడ్ మీద ఎల్ఓబి రాదు సార్, ఎందుకంటే ఇప్పుడు మనం మినిమం గ్యారెంటీ ఇవ్వట్లేదు కాబట్టి. చంద్రశేఖర్ గౌరవ్ లేదు సార్, సైడ్ వాల్యూ మీద మనము ఎల్ఓబి క్యాలిక్యులేట్ చేయం. హజ్జీ, మీ క్వశ్చన్ అర్థం కాలేదు సార్, మీ క్వశ్చన్ పెట్టలేదు, మీరు రిప్లై అని పెట్టారు. ఏంటది 1 డైరెక్ట్ లైన్ 5625 పివి సార్ అంటే? మీ క్వశ్చన్ నాకు అర్థం కాల. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? బికాజ్ ఎల్ఓబి ఇంత ఈజీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నది మల్టిపల్ లెవెల్ ఎల్ఓబి. మనకి ఎక్కువగా డబ్బులు రావాలి, మన చెక్ పెరగాలి అంటే మనము ఈ మల్టిపల్ లెవెల్ ఎల్ఓబిలోనే ప్లాన్ చేసుకోవాలి. అది ఎవరెవరికి వస్తుంది, అది తీసుకోవాలంటే కండిషన్ ఏంటి, దాని రూల్స్ ఏంటి, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో రాసుకోండి, మల్టిపల్ లెవెల్ ఎల్ఓబిది కండిషన్స్ 3. ఫస్ట్ కండిషన్, గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి, గోల్డ్ అండ్ అబవ్. గోల్డ్ అండ్ అబవ్. ఫస్ట్ కండిషన్ గోల్డ్ అండ్ అబవ్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్, క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరిగి ఉండాలి. థర్డ్ కండిషన్, మల్టిపల్ లెవెల్ ఎల్ఓబిలో ఎవరు ఎల్ఓబి తీసుకుంటున్నారో వాళ్ళ నుంచి మనకి ఎల్ఓబి వస్తుంది. ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి డైరెక్ట్ గా మనకి మినిమం గ్యారంటీ 4500 పాయింట్స్ వస్తుంది. ఇక మిగతా ఎల్ఓబి అచీవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి ఎల్ఓబి చార్ట్ ప్రకారం పర్సంటేజ్ ఇస్తారు. ఈ 3 కండిషన్స్ రాసుకోండి. సో ప్రతి ఒక్కరు రాసుకోండి. ఓకే, సో మల్టిపల్ లెవెల్ ఎల్ఓబిలో మనకి ఎవరైతే ఎల్ఓబి తీసుకుంటారో వాళ్ళ నుంచి మాత్రమే మనకి ఎల్ఓబి వస్తుంది. ఎవరు ఎల్ఓబి తీసుకోరో అక్కడి నుంచి మనకి ఎల్ఓబి రాదు.
సో దీంట్లో ఎవరైతే ఎల్ఓబి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటూ ఉంటే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ ఎవరైతే ఉంటారో పైన అక్కడ నుండి మనకి డైరెక్ట్ గా మినిమం గ్యారంటీ 4,500 వస్తుంది. అంటే వాళ్ళు మనకి అప్లైన్ గ్యారంటీ ఇవ్వట్లేదు, కంపెనీ వేసి ఇస్తుంది. సో ఇంకా మిగతా ఎల్ఓబి అచీవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సైడ్ వాల్యూమ్ మీద ఎల్ఓబి చార్ట్ ప్రకారం మనకి పర్సెంటేజ్ ఇవ్వబడం. సో అది ఎలా ఇస్తారు, మనకి ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, యాజ్ ఎ గోల్డ్ గా ఎందుకు తీసుకోవచ్చు, మనం క్రౌన్ అవ్వాలంటే విత్ ఇన్ 6 months లో అవ్వచ్చా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ చార్ట్ రాసుకోండి. సో అందరూ రాసుకున్నారు అనుకుంటున్నా. సో ఇక్కడ చార్ట్ లో చూసినట్లయితే మనకి గోల్డ్ డైరెక్టర్ ఉన్నారు, అతనికి 2 లైన్లు ఉన్నాయి. ఒక లైన్ లో ఏ, అతను సిల్వర్ డైరెక్టర్, అతని కింద బి, అతను కూడా సిల్వర్ డైరెక్టర్, అతని కింద సి బ్రాంజ్ డైరెక్టర్. ఏ సైడ్ వాల్యూమ్ 3000 పివి చేశాడు, బి సైడ్ వాల్యూమ్ 4000 పివి చేశాడు, సి సైడ్ వాల్యూమ్ 6000 పివి చేశాడు. నెక్స్ట్ మనం మాట్లాడదాం ఇటుపక్క డి. ఇక్కడ ఎవరు కూడా ఎల్ఓబి తీసుకోవట్లేదు, ఓన్లీ బ్రాంజ్ ఉన్నాడు, 8000 పివి చేశాడు. సో ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ లో మనం ఎల్ఓబి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. నేను అప్పుడే చెప్పాను, ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుండి 4,500 వస్తుంది. ఇక మిగతా ఎల్ఓబి అచీవర్స్ నుండి వాళ్ళ సైడ్ వాళ్ళ మీద పర్సెంటేజ్ వస్తుంది అని చెప్పారు. సో దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఆ లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేయాలంటే ఆ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్టర్ ఎవరు అని మనం చెక్ చేయాలి. సో ఈ ఫస్ట్ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్టర్ ఎవరు, బి. బికాస్ బి కింద ఒక క్వాలిఫైడ్ బ్రాంజ్ ఉన్నాడు కాబట్టి బి అనే అతను లాస్ట్ సిల్వర్ డైరెక్టర్ ఆ లైన్ లో. అతని కింద 5625 కన్నా ఎక్కువగా పిఈ బిజినెస్ జరిగిందా అని చూసినట్లయితే ఎస్ జరిగింది. అంటే బికి ఎల్ఓబి వస్తుంది. సో బి దగ్గర ఒక టిక్ వేసుకోండి, బి దగ్గర ఒక టిక్ వేయండి. బికి ఎల్ఓబి వస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఏకి కూడా ఎల్ఓబి వస్తుంది. బికాజ్ ఏ కింద 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరుగుతుంది కాబట్టి. ఏకి ఎల్ఓబి వస్తుంది అంటే ఈ లైన్ లో ఇద్దరు ఎల్ఓబిలు తీసుకుంటున్నారు. సో ఇద్దరు ఎల్ఓబిలు తీసుకుంటున్నారంటే ఏ నుంచి ఏ అనే అతను ఫస్ట్ ఎల్ఓబి అచీవర్. సో అక్కడ నుండి డైరెక్ట్ గా మనకి 4,500 పాయింట్స్ వచ్చేస్తుంది. $4,500 పాయింట్స్ వస్తుంది.
ఇంకా మిగతా ఎల్ఓబి అచీవర్స్ నుండి యాజ్ పర్ ఎల్ఓబి చార్ట్ ప్రకారం వస్తుంది అని చెప్పారు. సో ఇప్పుడు చార్ట్ ఓపెన్ చేయండి. చార్ట్ ఓపెన్ చేసి గోల్డ్ రేట్కి ఎన్ని డెప్స్, పర్సంటేజ్ ఏమేమి. రిప్లై చేయాలి. గోల్డ్ డైరెక్ట్కి 2 డెప్స్ 5%. సో ఇతనికి ఇంకొక డెప్త్ తీసుకోవచ్చు, బట్ అవకాశం ఉంది, బట్ తీసుకోవట్లేదు. అంటే బి సైడ్ వాళ్ళ మీద అతనికి 5% వస్తుంది. సో 4,000 ఇంటూ 5%, 4,000 ఇంటూ 5%, 200, 200 ఇంటూ 18, 3,600 పాయింట్స్ వస్తుంది బి దగ్గర నుండి. ప్రతి ఒక్కరు కూడా క్యాలిక్యులేట్ చేయాలి. బి దగ్గర నుండి 4,000 ఇంటూ 5% ఇంటూ 18, 3,600 పాయింట్స్ యూకి వస్తుంది. నెక్స్ట్ ఇటుపక్క వెళ్దాము, డి సైడ్. సో డి సైడ్ ఎవరు కూడా ఎల్ఓబి తీసుకోవట్లేదు. సో ఎవరు ఎల్ఓబి తీసుకోవట్లేదు అంటే ఇక్కడ 8,000 మీద డైరెక్ట్ గా 5% వస్తుంది. సో 8,000 ఇంటూ 5% ఇంటూ 80 ఎంత వచ్చింది? 8,000 ఇంటూ 5% ఇంటూ 18. ప్రతి ఒక్కరు కూడా రిప్లై చేయాలి. 7,200 పాయింట్స్ వచ్చింది. సో అంటే డి దగ్గర నుంచి 7,200 పాయింట్స్, బి దగ్గర నుంచి 3,600 పాయింట్స్, ఏ దగ్గర నుంచి 4,500 పాయింట్స్. సో టోటల్ గా ఎన్ని పాయింట్స్ అయింది? 15,300 పాయింట్స్. మళ్ళీ చెప్తున్నా, ఏ దగ్గర నుంచి 4,500 పాయింట్స్, బి దగ్గర నుంచి 3,600 పాయింట్స్, డి దగ్గర నుండి 7,200 పాయింట్స్. సో టోటల్ ఎంత అయింది? 15,300 పాయింట్స్ అయింది. సో ఈ 15,300 పాయింట్స్ అనేది మనం రూపీ వాల్యూ కన్వర్ట్ చేయాలి. సో రూపీ వాల్యూ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 2 రూపీస్ 15 పైసా నుంచి మల్టిప్లై చేయండి. 15,300 ఇంటూ 2 రూపీస్ 15 పైసా. ప్రతి ఒక్కరు కూడా రిప్లై చేయాలి. $15,300 ఇంటూ 2 రూపీస్ 15 పైసా 32,895 రూపాయలు. సో ఈ స్ట్రక్చర్ కి జస్ట్ 3 ఎల్ఓబిలు తీసుకున్నందుకు నాకు వస్తున్నది ఎంత అంటే 32,895. సో దీంతో పాటు నాకు డైరెక్టర్ బోనస్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. అంటే ఇక్కడ ఓన్లీ ఎల్ఓబిన 32,000 వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్, డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్ ఇవన్నీ కలుపుకొని మినిమం 30 నుంచి 32,000 ఉంటాయి. అంటే టోటల్ ఇన్కమ్ ఎంత అయింది? 60,000 రూపాయలు. ఒక గోల్డ్ డైరెక్టర్ గానీ మన వెస్టీజ్ కంపెనీ నుండి 60,000 కన్నా ఎక్కువగా సంపాదించవచ్చు. ఇక్కడ జస్ట్ 30,000 వస్తుంది అని చెప్తున్నా ఎల్ఓబి, బట్ దానికన్నా ఎక్కువగా సంపాదించవచ్చు. బికాస్ ఈ స్ట్రక్చర్ ప్రకారం
ఇతనికి ఒకవేళ ఫస్ట్ లైన్ లో ఇంకా ఒక డెప్త్ వస్తుంది, అంటే ఫ్యూచర్ లో సిఎల్ఓబి తీసుకునేలాగా ప్లాన్ చేయాలి. అంటే ఇక్కడ ఎల్ఓబి అచీవర్స్ ని ఎక్కువ మందిని మనం క్రియేట్ చేయాలి. ఎంత ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటే అంత ఎక్కువగా ఎల్ఓబిలో మనకు వస్తుంది. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో సిఎల్ఓబి తీసుకునేలాగా ప్లాన్ చేస్తే అక్కడి నుంచి కూడా ఎల్ఓబి వస్తుంది. ఇటుపక్క వస్తే డి ఎల్ఓబి తీసుకునేలాగా ప్లాన్ చేస్తే అక్కడి నుంచి వస్తుంది. డి కింద ఈ కింద ఎఫ్. సో అంటే టోటల్ గా అన్ని డెప్త్లు కూడా ఎల్ఓబి తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 50 నుంచి 60 వేల రూపాయలు ఓన్లీ ఎల్ఓబి వస్తుంది. 50 వేలే పెట్టుకోండి, ఇంకొక 50 వేలు అన్ని కలిపి వచ్చినా కూడా గోల్డ్ గా 1 lakh రూపీస్ సంపాదించవచ్చు. సో ఇది ఈరోజు ప్లాన్. ఐ థింక్ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ అవన్నీ మీతో చేపించింది ఏంటి, ఎందుకంటే ఏదో ఎగ్జామ్ రాసేసి మీరు 90% తీసేది కాదు. మీరు నేర్చుకున్న దాన్ని మీ డౌన్లైన్స్ కి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. దాంతో పాటు ఎక్కడ వర్క్ చేయాలి, ఎన్ని పీవీలు చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు తెలియాలి అనేసి నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ముఖాంతరం మీకు చెప్పాను. దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు. ఎనీ డౌట్? డౌట్ లేదు అంటే క్లియర్ అని మెసేజ్ చేయండి. రాజు సార్ ఆల్రెడీ చెప్పాను, ఎవరు ఎల్ఓబి తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఎల్ఓబి వస్తుంది. ఫ్యూచర్ లో సి ఎల్ఓబి తీసుకుంటే సి దగ్గర నుంచి కూడా ఎల్ఓబి వస్తుంది. హాజీ సార్, స్టార్ డైరెక్టర్ది మీరు విఎల్సి అటెండ్ అవ్వండి, అక్కడ నేను నేర్పిస్తాను సార్. నరసింహ, ఎస్ సార్, సి ఎల్ఓబి తీసుకుంటే అక్కడి నుంచి వస్తుంది సార్. 5%. నెక్స్ట్ ఇంకేదైనా డౌట్ ఉందా? మాస్టర్ రమణ సార్, నాకు అర్థం కాలేదు మీ క్వశ్చన్. వెంకట్, బట్ గోల్డ్ 2 డెప్స్ కదా సార్, ఏబిసి ఎంత అంటే 3 అవుతాయి కదా సార్. సార్ ఇక్కడ మినిమం గ్యారంటీ ప్లస్ 2 డెప్స్ వస్తాయి. చార్ట్ లో 2 డెప్స్ ఉంటుంది, మినిమం గ్యారంటీ ఇక్కడ మనం యాడ్ చేస్తాం. ఓకే, ఐ థింక్ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నా, ఎవరు కూడా డౌట్స్ రైస్ చేయట్లేదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ఇస్మాయిల్ సార్. ఎస్, సూపర్ సార్, సూపర్ ఫెంటాస్టిక్ మీరు ఇచ్చారు. అందరికి క్లారిటీ దొరికింది అనుకుంటున్నాను. మనకు ఆప్షన్ లో భాగంగా చివరిగా ఎవరైతే ఒక ముగ్గురికి డౌట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళ డౌట్స్ కు ఇప్పుడు క్లారిటీ దొరుకుతుంది. నందకిషోర్ సార్ మీ డౌట్స్ కు క్లారిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మీరు డైరెక్ట్ సార్ తో మాట్లాడే అవకాశం అండి. హ్యాండ్ రైజ్ చేయండి. మీలో ముగ్గురికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం. సో ఇందులో ఆ,
ఎం దివ్య మర్రిపల్లి. మేడం మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ లో ఉన్నారు, మీకు మ్యూట్ ఆప్షన్ లేదండి అక్కడ. సో మానస గారు ఇక్కడ మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారండి, మీరు మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. మానస గారు అంటే వీళ్ళు డౌట్స్ కోసం హ్యాండ్ రైజ్ చేయలేదా? ఒకసారి అన్ని హ్యాండ్స్ లోవర్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా హ్యాండ్స్ రైజ్ చేయమనండి. ఓకే సార్, ఓకే సార్. ఓకే, అంజీ అల్లింపల్లి గారు సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. నా నందకిషోర్ పేరు సార్ గారు ఆంజనేయులు అండి, మాట్లాడండి. తాడేపల్లిగూడ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్ నేను గోల్డ్ డైరెక్టర్ని. సార్ ఇప్పుడు ఎల్ఓబి బి కింద ఎంతమంది ఎల్ఓబి తీసుకున్నా సరే వాళ్ళకి వచ్చే పీవీ నుండి మనకి 5% వస్తుంది, అంతే కదా సార్? ఏది మల్టిపల్లోనా? మల్టిపల్లో సార్. సార్ మల్టిపల్లో ఎవరు ఎల్ఓబి తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. అదే ఎల్ఓబి తీసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర నుండి మనకి వాళ్ళ పీవీ మీద 5% వస్తుంది. 5% వస్తుంది చార్ట్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నారు, ఒక అవును సార్. లైన్ లో 5 మంది ఎల్ఓబిలు తీసుకుంటున్నారు అనుకోండి, 5 మంది అవును సార్. నుంచి మీకు రాదు. అదేనండి. ఒక 1+2 డెప్స్ అంటే మినిమం గ్యారంటీ ప్లస్ 2 డెప్స్ 3 డెప్స్ మాత్రమే వస్తుంది. ఓకే ఇంకా 2 డెప్స్ నుంచి రావాలి అంటే మీరు నెక్స్ట్ లెవెల్ జంప్ అవ్వాలి. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ సార్ ప్రసన్న రాంబాబు గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి, మీరు మాట్లాడొచ్చు ఇప్పుడు సార్తో. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను హైదరాబాద్ బాచిపల్లి నుంచి మాట్లాడుతున్నా సార్. ఎల్బిఓ అంటే నాకు అర్థం కాలేదు సార్, నేను చదువుకోలేదు, అది ఒకసారి క్లారిటీ ఇవ్వరా? మేడం మీరు ఒకసారి మీ అప్లైని కాంటాక్ట్ చేయండి, ఓకేనా? ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సార్.